సంవత్సరాల వయసులో ఊరికి దత్తత తీసుకున్న వ్యక్తి. శ్రీమంతుడి సినిమా చూసుంటాడు. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన రూపాయి లంచం తీసుకోకుండా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి. ఠాగూర్ సినిమా చూసుంటాడు. ఇదేంటిది? ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్న 2 ముఠాలు. వీళ్ళు రక్త చరిత్ర చూసుంటారు. ఏంటి? ఏ పదవి లేకపోయినా తన వీధి శుభ్రంగా ఉంచి పరిశుభ్రతకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వ్యక్తి. ఓహో, ఏ పదవి లేకపోయినా ఇలాంటి పనులు చేస్తే బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు అనమాట. అయితే మనం ట్రై చేద్దాం. ప్రస్తుతం ప్రభుత్వం గుడ్డలు బాదుకుని చెప్తున్న విషయాలు ఏంటి? 1, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం. అది అడవడో కొట్టేశాడు. కరెంట్ ఆదా చేయడం, నీటిని పొద్దుగా వాడడం. వెరీ గుడ్, ఈ పని చేద్దాం. రేపే హైదరాబాద్ అంతా తిరిగి పొదుపు గురించి చేద్దాం. ఓ వద్దులే, హైదరాబాద్ లో ఎవడు మాట వెంట. పోనీ మన కాలనీలో ట్రై చేస్తే వద్దు. మరి అపార్ట్మెంట్ అది కుదరదు. ఓకే, మన ఇంట్లో నుంచే మొదలు పెడదాం. రేపే సంస్కరణల అధ్యాయం ప్రారంభం. రాజ్యం, ఓ రాజ్యం, రాజ్యం. ఏంటండి మంచి మూమెంట్ లో టీవీ ఆఫ్ చేసేశారు? అసలే హీరోయిన్ అసమాన్య హీరో చంద్రాన్ని పెళ్లి చేసుకుంటుందో లేదో అని చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇంకేం టెన్షన్ పడకు. ఇంతవరకు మన కోసం మనం బ్రతికాం, ఇక నుంచి దేశం కోసం బ్రతుకుదాం. అంటే మీరు మిలిటరీలో చేరబోతున్నారా? అదే కాదు, ఈ దేశ క్షేమం కోసం కరెంటు, నీళ్లు, చివరికి గాలి కూడా ఆదా చేద్దాం డిసైడ్ అయ్యాను. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? పొద్దున్నే ఆదొంగడు ఖర్చేసాడా? చట్టారు లాపి నేను చెప్పేది విను. నేను ఒక టైం టేబుల్ తయారు చేశాను. ఇక నుంచి దాని ప్రకారమే నడుచుకుందాం. టైం టేబుల్ ప్రకారం రేళ్లే నడవు, మనమే నడుస్తాం. నడవాలి, తప్పదు. పొద్దుట 6ంటికి యోగా చేయాలి, 6:30కి కాఫీ తాగాలి, 7:30కి టిఫిన్ చేయాలి. ఇలా ప్రతి దానికి ఈ టైం టేబుల్ తయారు చేశాను. దీని ప్రకారమే మనం నడవాలి. ఇదేంటండి టీవీ చూడడానికి అరగంట కేటాయించారు? అదే చాలా ఎక్కువ. ఎన్ని సీరియల్స్ కవర్ చేసుకుంటావో చేసుకో. నీకు టీవీకి ఇచ్చింది అరగంట మాత్రమే. దానివల్ల ఎన్ని సీరియల్స్ కి టీఆర్పీలు దెబ్బతింటాయో మీకు తెలుసా? ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలవుతాయో మీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ టీవీ సీరియల్ చూడకపోతే ఏమవుతుంది? ఆఫ్టర్ ఆల్ ఏంటండి? ఆఫ్టర్ ఆల్ కాదండి. మన తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల మంది సీరియల్స్ చూస్తారు. దాదాపు 16 ఛానల్స్ లో 60 సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, రైటర్, డైరెక్టర్, కెమెరామెన్, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్ మన సీరియల్ మీద ఆధారపడి ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ కాదండి. లక్షల కుటుంబాలు హాయిగా సంతోషంగా బతుకుతున్నాయంటే దానికి కారణం మా సీరియల్స్ అండి. ఆఫ్టర్ ఆల్ కాదండి. ప్రభుత్వానికి మా సీరియల్స్ వల్ల వచ్చే ఆదాయం మీకు చెప్తే మీ గుండె పగిలిపోతుందండి. ఆఫ్టర్ ఆల్ కాదండి. ఒక్క 10 రోజులు మా సీరియల్స్ ఆపి చూడమని చెప్పండి. క్షణంలో ప్రభుత్వం పడిపోకపోతే రాజ్యలక్ష్మి అనే నా పేరు మార్చుకుంటాను. ఆఫ్టర్ ఆల్ అంట, ఆఫ్టర్ ఆల్. ఆ టెడ్డీ బేర్ వేసుకుని ఓ పులిహోర టైం టేబుల్ తయారు చేశారు. టెడ్డీ బేర్ మాహ్వా, నేనేం చెప్దాం అనుకున్నాను, ఇదేం చూస్తుంది? రాజ్యం, టైం టేబుల్ అంట, టైం టేబుల్. రాజ్యం, వెధవేషాలు లేకుండా నేను చెప్పినట్టు విను. నేను పెద్ద వేషాలేం వేయలే, హీరోయిన్ వేషాలే వేశాను. ఈ సోది కబుర్లే వద్దనేది. నేను బ్రాండ్ అంబాసిడర్ అవుదాం అనుకుంటున్నా. అందుకే సేవ్ ద పవర్ ప్రోగ్రామ్ పెట్టాను. ఇక నుంచి మిక్సీ బదులు సన్నికల్లు ఉంటుంది, గ్రైండర్ బదులు రుబ్రాలు ఉంటుంది, ఫ్రిడ్జ్ ప్లేస్ లో కుండ ఉంటుంది, వాషింగ్ మెషిన్ ప్లేస్ లో చాకిరో బండ్ ఉంటుంది. చేంజ్ ద ప్రాపర్టీ. ఇదేంటండి మాయల్ ఫకీర్ లో కిచెన్ సామాన్లన్నీ మార్చేశారు? కిచెనే కాదు, ఈ రోజు నుంచి అన్ని మారిపోతాయి. ఫ్యాన్ కూడా తిరగదు. మరి ఏం తిరుగుతుంది? మీ బుర్ర కాదు, కర్ర. ఇసిని కర్ర ఊపుకో, చల్లగా గాలి వస్తుంది. భాస్కర్ అమ్మ ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఈయనేంటి బాబా ఇలా తయారైపోయారు? అవును, ఏం చేస్తున్నావురా? కొత్త లైట్ సరి చేస్తున్నా నాయ గారు. మా ఆవిడ రాత్రి పూట చీకట్లో రావడానికి భయపడుతూ ఉంది, అందుకే పెద్ద లైట్ పెడుతున్నా. ఏడ్చాలే, ఇక నుంచి పెద్ద లైట్లు వెళ్ళకూడదు, బెడ్ లైట్లే వెలగాలి. వెళ్ళి సుబ్బు ప్లాట్ల వాళ్ళకి కూడా చెప్పు కరెంట్ ఆదా చేయమని.
అంటే సుబ్బుబాబు చెప్పమంటారా? సుబ్బు బాబు కాదు, ఆ చెగోడి గాడికి చెప్పు. దుబారా చేసేది ఆడే. వేడి నీళ్లు కూడా పెట్టకూడదని చెప్పు. అందరూ చన్నీళ్ళ స్నానం చేయాలి. హఠాత్తుగా కరెంట్ ఆదా పథకం ఏంటి అయ్యగారు? అదంతే. వచ్చే నెల కరెంటు బిల్లు మినిమం ఛార్జీ కూడా రాకూడదు. అయితే మీటర్ పీకేలా అయ్యగారు? నీ ఫీజు పీకుతా ఎదవ కౌంటర్లు వేసావంటే. లేకపోతే ఏంటి అయ్యగారు ఇట్లా కరెంట్ షాక్లు ఇచ్చేస్తున్నారు? ఏంట్రా అది, ఆశ్చర్యమా ఆనందమా? నిషేధం అయ్యగారు. గ్లాసుడు నీళ్ళలో చిటికుడు మందు తాగాలంటే ఎట్లా అయ్యగారు? అదంతా నాకు తెలియదు. కరెంటు బిల్లు కనుక ఎక్కువ వచ్చిందంటే ప్లగ్ లో వేలు పెట్టి సూచన చేస్తాను, జాగ్రత్త. అయ్యగారు కరెంటుతో సరదా కాసేపు అంటున్నారు. ఏమవుతుందో ఏమో. అక్క బావేంటక్క మరీ ఇంత దారుణంగా చేస్తున్నాడు. అమావాస్యకి పౌర్ణమికి అలాగే ఉంటారులేవే, నువ్వు కంగారు పడకు. భయం కాదక్క, ఇబ్బంది. కరెంట్ లేకుండా ఎలా బతకడం? ఊరుకోవే, ఆయన చెప్పంగానే అన్ని జరిగిపోతాయా? ఆయన్ని ఆఫీస్ కి వెళ్ళి మీటర్ ని బొంగరాల్లో తిప్పేద్దాం. కరెక్ట్ అక్క, ఫ్యాన్లు లైట్లు టీవీ అన్ని ఆన్ చేసేద్దాం. ఇదిగో రాజ్యం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంట్లో అది జాగ్రత్త. ఆ టైం టేబుల్ ఇచ్చాను కదా, అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగేనండి. ఏంటివి వెలగట్లేదు, తిరగట్లేదు? కరెంట్ ఏమైనా పోయిందా? కరెంటు పోలేదక్క, బా పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకు పోయారా? ఏంటి నువ్వు అనేది? అవునక్క, బా ఫ్యూజులు పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయారా? అబ్బా, ఈ మనిషి అంటే ఇలా తయారయ్యారు. మన సుబ్బు ఫ్లాట్ కెళ్ళి సీరియస్ చూద్దాందా? మేడం, మంచి మూడ్ లో రాస్తుంటే కరెంట్ పోయింది మేడం. కాలేజ్ చగోడి పోగొట్టేశారు. పోగొట్టేశారా? అంటే కరెంట్ బిల్ కట్టుకుంటే ఫ్యూజులు లాక్కెళ్ళిపోయారా? చిచి కాదు, మా ఆయనే కరెంట్ కట్ చేశారు. రాత్రి ఆనందం గారు చెప్పాడండి, కానీ వాడు తాగి వాగేశాడు అనుకున్నాను. కాదు, నిజమే చెప్పాడు. ఆయన కరెంట్ ఆదా చేసే బ్రాండ్ అంబాసిడర్ అవుదాం అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? నాలో తాడ్చు సునామీలో ఉప్పొంగుకు వస్తున్నాయి, ఒక్కడు కూడా రాయకపోతున్నాను. హుస్సేన్ సాగర్ రోడ్డుకెళ్ళి కూర్చో, ఆ కొంపకి ఇంకా మంచి థాట్స్ వస్తాయి. అద్దు తప్పు, అప్కమింగ్ రైటర్స్ ని అలా మాట్లాడకూడదు. ఒక పంచి చగోడి, నువ్వు రాయి, పద్దునికి గాలి విసురుతుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు? నేను విసరును. నేను విసరమన్నది రాళ్ళు కాదు, విసురు కర్రతో గాలి. నువ్వు లోపలికి వచ్చి రాయి, నువ్వు గాలి విసురు. అక్క ఇంకేం మాట్లాడుకు, నేను మధ్యలో వచ్చి చెక్ చేస్తాను. నాలో థాట్స్ వస్తున్నాయి, పద రాసుకుందా. ఇదేమైనా గోడకు సున్నమా వెంటనే రాయడానికి? నువ్వు రాస్తే నేను విసురుతా. అంతేనా? అంతే. అలాగే. నువ్వంటే నాకు అదేంటి ఆ పాప విసురుతున్నావు? నువ్వు ఆ పాపే కదా రాస్తున్నావు. సర్లే, నీ చేత పని చేయించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు, నీ చేత విసురుకో. నాకు రాయడం రాదు, తనకి మాట్లాడడం రాదు. అక్క బావకి ఫోన్ చేయక్క, సెల్ ఫోన్ లో ఛార్జింగ్ కూడా అయిపోయేలా ఉంది. ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేశానే, వస్తున్నా అన్నారు కానీ ఇంకా రాలేదు. కరెంటుతో చంపొచ్చని తెలుసక్క, కరెంటు లేకుండా చేసుకొని చంపొచ్చని ఇప్పుడే తెలిసింది. ఊరుకోవే, అసలే లైట్ లేక ఫ్యాన్లు తిరక్క తిక్క తిక్కగా ఉంది. నీ మాటలతో ఇంకా చంపకు. ఉండు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఆ లైట్ ఇటు పెట్టు. హలో, యావండి ఎప్పుడు వస్తారండి? ఇల్లు అనార్కలి సమాధిలో ఉంది. సరే వచ్చేస్తారంటే. అక్క బాగా వచ్చేసాడు. ఒకప్పుడు కాలింగ్ బెల్ మోగితే మీరు బాగా వచ్చాడు అనుకునేదాన్ని, ఇప్పుడు లైట్ వెలిగితే ఆయన వచ్చారని తెలుస్తుంది. పోనీలే అక్క, వేసవి కాలంలో వర్షాలు పడ్డంత ఆనందంగా ఉంది. అంతేలే. ఏమండి వచ్చారా? ఆగండి, వేడి నీళ్ళు పెట్టొస్తాను. నో 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 నో, టైం టేబుల్ ఫాలో అవట్లేదా? నేను చన్నీళ్ళే స్నానం చేస్తాను. చలికి బిగుసుకుపోతారేమోనే. అప్పుడైనా మన బాగా తెలుస్తుంది. చేయని అక్క. అవునే పద్దు, ఇంకి పిచ్చలా వదులుతుందే. ఏమండేవు రాజ్యం? బెండకాయ కూర, ఆలు కూర, ఇంకా స్పెషల్ గా మిరపకాయ సాంబార్ కూడా పెట్టానండి. మిరపకాయ సాంబారా? ఇది చాలా హాట్ చగోడి. అంటే అందులో మిర్చి తప్ప ఇంకేముండయా మేడం? అయ్యో ఎందుకుంటావు, ఆనపకాయ ఉంటుంది, బెండకాయ ఉంటుంది, దొండకాయ ఉంటుంది. అంటే అందులో మునక్కాడలు ఉండవా మేడం? మునక్కాడ లేకుండా సాంబార్ ఎక్కడైనా ఉంటుందా?
సార్ మునకాడలు ఉన్నాయంట. నాకు వినపడింది కదా, ఒక నిమిషం ఆగు. ఏం సార్ ప్రార్థన చేయాలా? మా ఆవిడికి పిచ్చి లేనప్పుడు వంట బాగానే చేస్తుంది, దేవుణ్ణి ప్రార్థించక్కర్లేదు. ముందు అందరూ వడ్డించుకోండి. అందరూ వడ్డించేసుకున్నారా? అయిపోయిందా? లైట్స్ ఏంటండి ఇది? క్యాండిల్ లైట్ డిన్నర్ తినండి. సార్ పల్లెటూరులో ఏదో కిరోసిన్ బుడ్డిలో తిన్నట్టుంది సార్ ఇది. కరెక్ట్. దాన్నే మోడర్నైజ్ చేసి స్టార్ హోటల్స్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ గా మార్చారు. అందుకే అది అప్లై చేస్తున్నా. అబ్బబ్బా ఏంటండి మీరు ఏం తింటున్నావు కనిపించాలి కదా. వండేటప్పుడు ఏం వండుతున్నావు నీకు తెలుస్తుంది ఏంటి? కడుపులోకి వెళ్ళక అన్ని కలిసిపోతాయి, తినండి. ఏమండి బెండకాయ అనుకొని మిరపకాయలు కొరికేసానక్క. నాలుగు కొరుకున్నా సార్. యావండి తొందరగా లైట్ లేండి, వీళ్ళేమో ఖర్చు చేసుకుంటున్నారు. ఈ టేబుల్ దగ్గర టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే, తినండి. సార్ నాకు 2 మునకాడలు వచ్చినాయి సార్. చలి. యావండి దుప్పటి అయినా ఇవ్వండి, ఏసీ అయినా కట్టండి. చలి నాకు ఒక్క వస్తుంది ఉండవే. అబ్బా యావండి చాలా వేడిగా ఉందండి, ఏసీ ఆన్ చేయండి. ఉండవే, నాకు చలిగా ఉంది. యావండి ఏంటండి ఎండాకాలంలో వానల్లా, వానాకాలంలో ఎండల్లా ఏసీని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ప్లీజ్ ఏసీ వేయండి. అదంటేనే మనిషి నాకు కంట్రోల్ కావాలి, లేకపోతే అన్ని రకాల జబ్బులు కంబైండ్ గా వచ్చేస్తాయి. మీ వల్లే నాకు బీపీ షుగర్ వచ్చేలా ఉన్నాయి. ఏసీ ఆన్ చేయండి. నువ్వు టైం టేబుల్ మర్చిపోతున్నావు. కరెంట్ సేవ్ చేయాలి, నేను బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. మీ తలకాయ కావాలి. మన పెళ్ళైనప్పుడు వేపకాయ అంత ఉండేది, ఇప్పుడు గుమ్మడికాయ అంత అయింది. ఏంటది? కొప్పండి కావాలంటే ఇంకెన్నెన్ని కాయలతో కొట్టించుకోవాలో. కడుపులో ఆడదాలో అలా ఆపు సూపలు పడతావేంటి? అమ్మగారు రాత్రంతా సల్లార్లో లైట్లే లేదు కదండి, పాములు వచ్చే జైలు వచ్చే తెలదండి, ఒళ్ళంతా దురద మంటలో. ఏం చేస్తావయ్యా ఆవదం, మీ అయ్యగారు పొద్దు పథకాలు అలా తగలడ్డాయి. మరి మా ఆవిడ చీకటికి భయపడి జ్వరం వచ్చిన చంటి పిల్లలు నన్ను వదలలేదండి. మేడం రాత్రంతా ఒకటే దోమలతో ఫైటింగ్, నిద్రే రాలేదు, మీకేమో స్క్రిప్ట్ రాలేదు. రోజు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది, నా పరిస్థితి అంతే చగోడి. అమ్మగారు మీరే ఏదో ఒకటి చేసి ఎరాచుకుని ఆపాలండి. అవును మేడం, దీన్ని ఎలాగైనా ఆపాలి. మీరొక్కరే ఈ దౌర్జన్యాన్ని ఆపగలరు. మేడం మీరు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రందేవి అంశంలో పుట్టినారు. మీరే ఈ పని చేయగలరు. ఎస్, నేనే ఈ అరాచకాన్ని ఆపుతాను. ఇక నుంచి రాజ్యం ఆడే ఆట మీరే చూస్తారుగా. ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా, ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా. మొత్తం లైట్లు ఫ్యాన్లన్నీ ఇస్తారు వీళ్ళు. రూల్స్ అన్ని బ్రేక్ చేసేస్తున్నారు వీళ్ళు. రాజ్యం రాజ్యం ఏంటండి? ఇవా ఈ మధ్య కొంచెం వెయిట్ అది గెయిన్ చేసినట్టు తెలుస్తుంది. గ్రీన్ టీ కదా నువ్వు? మీరు ఇలా అడుగుతారని నాకు ముందే తెలుసు, అందుకే రెడీగా తీసుకొచ్చా. నువ్వు చాలా స్మార్ట్, మంచి టైమింగ్ ఉంది నీలో. ఏంటిది గోమూత్రం ఇచ్చావేంటి? చిచి అదేం కాదండి, ఇది గ్రీన్ టీకి సబ్స్టిట్యూట్, టేకు టీ. టేకు టీయా? అదేమిటి? చెప్తానండి. అసలు గ్రీన్ టీ ఎందుకు తాగుతారు? యాంటీ ఆక్సిడెంట్స్ కోసం, చెడు కొలెస్ట్రాల్ ఆపడం కోసం, ఇలా చాలా ఉన్నాయిలే. అవన్నీ ఇందులో ఇంకా ఎక్కువ ఉన్నాయండి. చైనా సైంటిస్ట్ టింగ్ చుంగ్ కనిపెట్టాడు. చైనా వాడా? ఆడు పిల్లలు తప్ప ఇంకేం కనిపెట్టలేరే. ఏదైనా కనిపెట్టా యూజ్ చేయండి.
ఇది యూజ్ అండ్ త్రోనే. ఇదిగో ఇందులో ఆకు తీసి పడేయండి, ఆ నీళ్లు మీరు తాగేయండి. యూజ్ అండ్ త్రో. ఇన్ని ప్రయోగాలు నా మీద వదిలే గానీ మా వాళ్ళకి ఇదిగో నువ్వే తాగు, నాకు తింటానికి ఏమైనా పెట్టు. సరే రండి. సార్ రాజకోడి సార్ సుబ్బు వచ్చాడు ఆఫీస్ నుంచి. బుకింగ్ వెళ్ళాడు సార్. బుకింగ్? అదే సార్, ఆఫీస్ లో బుక్ అయిపోయాడంట. నీకు తిన్నగా ఏది మాట్లాడడం రాదే? రా ఏమన్నా తిందాం. అబ్బా బాకలు దంచేస్తున్నాయి. ఏమే తొందరగా వేడివేడిగా హాట్ హాట్ గా ఏమన్నా తీసుకురా, తినేయాలనిపిస్తుంది. తెచ్చేసానండి, ఇదిగోండి. ఏంటిది? టిఫిన్ తెమ్మంటే మొక్కలు తెచ్చావంటే? మనిషికి 2700 క్యాలరీలు కావాలంటండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ లో ఒక 700, మధ్యాహ్నం లంచ్ కు 1000, ఈవినింగ్ స్నాక్స్ కు 500, రాత్రి డిన్నర్ కు 500. ఇలా మనిషికి కావలసిన క్యాలరీలన్నీ కేవలం ఈ మొక్క గాలి పీల్చుకుంటే వచ్చేస్తాయండి. ఇదెవరు చెప్పారు? చైనా సైంటిస్టులే చెప్పారండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మన పేదల చేతను అడగండి. అవును సార్, ఇప్పుడు చైనా వాళ్ళు డైరెక్ట్ గా ఇడ్లీ మొక్క పూరి మొక్క పెంచేస్తున్నారు. అవి వాసన పిలుస్తే సార్ తిన్నట్టే. అవును బా, వాసన చూడు. అవును, అదే మొక్కే. ముళ్ళ పకోడీ మొక్కండి. ఫస్ట్ మీరు పీల్చండి, పీల్చండి, ఒకసారి పీల్చండి, 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 పీల్చండి. చూసారా, మీకు అప్పుడే కడుపు నిండిపోయి తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకెక్కువ పీల్చేస్తే అజీర్తి అవుతుందండోయ్. కడుపు నిండితే తుమ్ములు వస్తాయా? ఏంటో కొత్తగా చెప్తున్నావు. మీకు కొత్త కదా, అందుకే అలా అనిపిస్తుంది. కొన్ని రోజులేక అలవాటు అయిపోతుందండి. దొరికావురా చెకోడిగా, నీ పని చెప్తాను. చెకోడి, నువ్వు తినవా? పీచు తిను, చూడు వాసన చూడు. చగోడి తినవయ్యా, ముళ్ళ పకోడీ నీ ఫేవరెట్ కదా, తిను. ముళ్ళ పకోడా తింటాలేండి. తిను. తిన్న 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 కడుపు నింపే బాబాయ్. రాజ్యం, తింటే వచ్చే క్యాలరీస్ ఏమో గానీ నువ్వు ఇలా చేస్తే ఒంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయా? మీకు ఏ విటమిన్ కావాలో చెప్పండి, అన్ని విటమిన్ మొక్కలు కూడా తెచ్చాను. అవును బా, అన్ని విటమిన్ మొక్కలు ఉన్నాయి. బాబు, వీళ్ళ పిచ్చితో చంపేసేలా ఉన్నారే. నాకు ఏ విటమిన్స్ వద్దు, ఏ స్నాక్స్ వద్దు, నాకు ఆకలి తెచ్చిపోయింది. నన్ను వదిలేండి బాబు. రండి. ఏంటి ఇది? నర్సరీలోకి వచ్చాను అనుకున్నాను. అరే రండి. ఇది మన బెడ్రూమా లేక నర్సరీయా? ఈ మొక్కలేంటి, ఈ లైట్లేంటి, ఏంటి ఈ సెటప్? ఇవి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని వదులుతాయండి. తెలుసులే, మాకు కూడా చిన్నప్పుడు మా సైన్స్ టీచర్ చెప్పింది. మరి ఇంకే, హాయిగా పడుకోండి. నీ పిచ్చి పచ్చ మొక్కల దాకా పైకిపోయిందే. ఇంతకీ ఏసీ రిమోట్ ఏది? ఏసీ రిమోట్ దాచేసా. అయినా ఇంత చల్లున్నప్పుడు ఏసీ ఎందుకండి? చలాత్నా కొంపేసి మలేరియా జ్వరం వచ్చిందేమో. ఊరుకోండి పెద్ద వెటకారాలు మీరును. ఇన్ని చెట్ల మధ్యన గాలి రాకపోవడం ఏంటండి? ఏదే, ఒక్క మొక్క కూడా ఊగట్లేదు. ఏసీ ఎప్పుడైనా ఊగిందా? అయినా అందులోంచి గాలి రావట్లే. ఇది అంతే. అయినా ఏం మాట్లాడకుండా పడుకోండి. ఈ మొక్కల్ని జాగ్రత్తగా పెట్టి నేను పడుకుంటాను, మీరు పడుకోండి. ఏంటో పడుకునేది? నాకేం ఒక్కది చెప్తుంది. ఎంత చలో. నాకేమో దోమలు కుట్టేస్తున్నాయి, ఇదేమో చలేస్తుందంటుంది. మొత్తం హాల్లో కూడా చెక్ చేసింది మొక్కలని కూడా. ఇంటిని ఏమన్నా అడిగి చేసేద్దాం అనుకుంటుందా? రాజ్యం, రాజ్యం. ఏంటండి? ఏంటే ఇల్లంతా? ఇవన్నీ మన మొక్కలండి. ఈ మొక్కలన్నా తెలియదు, మరి ఎందుకలా పెడతావు అన్నా? ఈ మొక్కల వల్ల మన హైదరాబాద్ కి ఎంత ఆక్సిజన్ వస్తుందో తెలుసా? సరే, అయినా మీరేంటండి రాజ్యం పోయిన రాజులా ఉన్నారు? కాదే, రాజ్యం చేతిలో దెబ్బతిన్న భాస్కర్ లా ఉన్నాను. అయ్యయ్యో ఊరుకోండి, మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ లో చూద్దాం అనేది నా కోరిక. తన మాట తందే తప్ప ఎదుటోళ్ళ మాట ఎప్పుడైనా పట్టించుకుంటుందా? 18 సంవత్సరాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని చివరి కోరిక. అమ్మో, ఇలాంటి న్యూస్ ఇప్పుడు చదివారంటే ఇంకేమన్నా?
కాకులి అన్నీ ఏంటో పీసులు పీసులుగానే ఉంది. అబ్బా, ఎంత బాగుంది స్మెల్. ఇది ఉంటే అసలు బాడీ స్ప్రేనే వాడక్కర్లేదు. అబ్బా, ఇన్ని మొక్కల మధ్య రాజ్యం పెట్టిన ఒకే ఒక మంచి మొక్క. ఏంటంటే టమాటో సాస్ మోహన్ నిండా రాసుకున్నారు. ఇది టమాటో సాస్ కాదే, నా రక్తం. చిన్న మొక్క వల్ల ఆ మొక్క జోలికి ఎందుకు వెళ్ళారండి? ఏమే అదేమన్నా చేతపడి మొక్క. అది చైనా దూలగుంటాకు. చైనా తొలకుంటాక తీరిపోయితే ఉండండి, వేరే మొక్క ఇస్తాను, తగ్గిపోతుంది. ఏమో బాధ మీదకొచ్చాక నొప్పి తెలుస్తుందా? సినిమా మీద కామెంట్లు ఎందుకే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. యావండి, ప్రతి ఇంట్లో భార్యని ఫైనాన్స్ మినిస్టర్ గా ఒప్పుకుంటే ఎంత ఖర్చు చేయాలో ఎలా ఆదా చేయాలనేది ఆలోచిస్తుంది. రాజ్యం నువ్వు చెబుతుంటే అర్థం అవుతుంది, నేను పొరపాటు చేశాను. బాగా ఇలాంటి ప్లాన్ చేసేటప్పుడు అందరి గురించి కాదు, నీ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఈ బఠానీలు తినే బుట్టదాంతో కూడా నేను నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. యావండి, ఆడవాళ్ళమండి మేము. ₹1 ఖర్చు పెట్టాలన్నా దానికి 10 సార్లు ఆలోచిస్తాం. సంసారాన్ని గట్టెక్కించాలని అనుకుంటాం, కానీ దాన్ని పాడు చేయాలని అనుకో. ఓకే ఓకే ఓకే, నేను కాంప్రమైజ్ అయిపోయా. ఇదిగో ఇక నుంచి ఇంటికి బ్రాండ్ ఇదే. అలా రండి దారికి, పదే పద్దు మనం వెళ్దాం. ఇదిగో దీనికి ఏమన్నా మీరు కూడా చెప్పే. ఆగండి, తీసుకొస్తా. ఇంకొకసారి చెప్తున్నాను, ఏమనుకోవద్దు బ్రదర్స్. బివేర్ ఆఫ్ వైఫ్స్ అండ్ మొక్కల్స్.